హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొత్తానికైతే ఈరోజుతో ఓటింగ్ శాతం పూర్తయిపోయింది. సో మొత్తానికి తారుమారు అయిపోయినాయి ఓటింగ్. డే బై డే మారుతూ వస్తున్నాయి. పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారనేది ఈ రోజు వరకు క్లారిటీగా లేదు. అలా ఉంది ఓటింగ్. ఫస్ట్ డే ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కిందకి వచ్చారు, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళారు. అలా జరుగుతూ పోతూ వచ్చింది. మొత్తానికి ఈరోజుతో ఓటింగ్ శాతం పూర్తయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో నిన్న అవినాష్, తేజ, పృథ్వీరాజు తక్కువ ఓటింగ్తో ఉంటే ఈరోజు వాళ్ళు తక్కువ ఓటింగ్తో లేరు, కానీ మంచి ఓటింగ్తోనే ఎలిమినేషన్ తప్పించేసుకున్నారు. సో మొత్తానికి అయితే తేజ సడన్గా పేరున వచ్చింది. తేజ, పేరున, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులో అయితే ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు. సో డ్యామ్ షూర్గా తేజ అయితే ఒకరు కన్ఫామ్గా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు హౌస్ నుంచి. ఇంకొకరు వచ్చి పేరున లేదా విష్ణుప్రియ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డ్యామ్ షూర్గా. ఒకవేళ విష్ణుప్రియ ఉంటే పేరున వెళ్ళిపోతుంది, పేరున ఉంటే విష్ణుప్రియ వెళ్తుంది. వీళ్ళిద్దరిలో పరంగా చూసుకుంటే విష్ణుప్రియకే ఎక్కువ హౌస్లో ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే జస్ట్ 1% తేడాతోనే ఉన్నారు. ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుంది. సో మేబీ టేస్ట్ కన్ఫామ్, 100% కన్ఫామ్ ఎలిమినేట్ అయిపోతాడు. సో ఇప్పుడు పేరున, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఒకరు జరుగుతుంది హోరాహోరీగా. మేబీ విష్ణుప్రియ ఉండొచ్చు లేదా పేరున, వీళ్ళిద్దరిలో 1% డిఫరెన్స్ అంతే. సో మొత్తానికి ఇవిగా డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. సో అవినాష్ అయితే ఎలిమినేషన్ తప్పించేసుకున్నాడు. ఫైనల్ టికెట్ అతనికి దక్కే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇదే ఓవరాల్ రివ్యూ. సో టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి అవినాష్కి చాలామంది ఓటు వేశారు. పేరున తన ఆట తీరు బాగలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా సంచాలక్ దగ్గర ఒక మాట చెప్పి ఇటు అతని దగ్గర ఒక మాట చెప్పింది. సో అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది పేరున అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. పేరున తేజ లేదంటే విష్ణుప్రియ తేజ వీళ్ళైతే డ్యామ్ షూర్గా వెళ్ళిపోతారు హౌస్ నుంచి, ఎలిమినేటెడ్ అయ్యి రేపు. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. సో ఓటింగ్ పరంగా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇంకో 1 వీక్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.